గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఇంటీరియర్ వాస్తు అంటే ఏంటి అసలు? దాన్ని ఎలా మనం చూడొచ్చంటారు? మేడం, ఇంటీరియర్ వాస్తు అంటే హ్మ్. మనం ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటాం గదా! అవును. కబోర్డ్స్ అని. నేను మొన్న ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లులిచ్చిన వాళ్ళకి నాకొకాయన క్లయింట్ అయ్యాడు. సార్ ఫ్రీగా నే వచ్చిన ఇల్లుకి ఆ! కూడా ఆ! ఫ్రీగా వచ్చిన ఇల్లు కూడా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారు. హ్మ్. ఇంటీరియర్ అనేది ఇంటీరియర్ వాస్తు అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు హ్మ్. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారండి. ఇంటీరియర్ వర్క్‌లో పైన మనకు సీలింగ్, సీలింగ్. సీలింగ్ అండ్ కొద్దిగా డిజైన్స్ ఇవన్నీ ఏయించుకుంటారు. దీంట్లో ఏందంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి. హ్మ్. 5 ఎలిమెంట్ అంటే మనకు ఉత్తరంలో వాటర్ ఉంటుంది. ఈస్ట్‌లో ఎయిర్ ఉంటుంది. ఎయిర్ అంటే మనకు వుడ్ ఎలిమెంట్ అంటాం. హ్మ్. సౌత్‌లో వచ్చేసి ఫైర్ ఉంటుంది. అండ్ వెస్ట్‌లో వచ్చేసి మనకి ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది అండ్ మెటల్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే. ఈ ఫైర్ ఎలిమెంట్ వచ్చేసి వాటర్ ఎలిమెంట్ పైన పడకూడదు. హ్మ్. పడితే ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఈ వాటర్ ఎలిమెంట్ వచ్చేసి ఫైర్ ఎలిమెంట్ పైన పడితే ధనం అనేది మనకు నదులు ఎట్లా పారుతాయి అట్లా వెళ్ళిపోతుంది. ఆగదు. ధనం అంతా వెళ్ళిపోతుంది. హ్మ్. ఈ 5 ఎలిమెంట్ అనేది బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. ఇంటీరియర్ వాస్తు అంటే ఏంటంటే అండి, హ్మ్. ఎవరైతే ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారో వాళ్ళు కలర్స్ బాగుండాలని ఎక్కువ కలర్స్ చేయించుకుంటారు. డార్క్ కలర్స్. డార్క్ కలర్ చేయించుకుంటారు. కొందరు రెడ్ కలర్ గనక నార్త్‌లో చేయించుకున్నారనుకోండి, హ్మ్. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో యజమాని గాని, ఇంట్లో ఎక్కువగా ఎవరుంటారో వాళ్ళు మాట్లాడే దాంట్లో ఫైర్ వచ్చేస్తది. ఓహ్! ఎవరైనా ఏదైనా వచ్చి "అమ్మ బాగున్నారా? బాగున్నాం పోన్లే" అంటారు. హ్మ్. అలాంటి ఫైర్ అనేది వచ్చేస్తదనమాట. కాబట్టి ఇంటీరియర్ వాస్తు అనేది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. హ్మ్. ఇంటీరియర్‌కి పెట్టే ఖర్చు బాగా అనుభవం ఉన్నటువంటి వాస్తు కన్సల్టెంట్ తోటి హ్మ్. చేయించుకుంటే, ఈరోజు ఇదే జూబ్లీ హిల్స్‌లో నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు. హ్మ్. మంచి అభివృద్ధిలో ఉన్నారండి. ఓకే. ఎలా అంటే ఇంటీరియర్ వాస్తుకి చెప్పా గదా! ఇందాక డబుల్ బెడ్‌రూమ్‌లో ఉన్న వ్యక్తి కూడా ఫ్రీగా వచ్చిన ఇంటికి కూడా ఇంటి ఇంటీరియర్ ఇంటి వాస్తు చూసారు. చేయించుకుంటాడు. హ్మ్. ఆయనకెంతొస్తుంది ఖర్చు? ఆయన మొత్తం ఖర్చు దానికి 3,00,000 పెట్టుకున్నాడండి. 3,00,000 పెట్టుకున్నాడు హ్మ్. పేదవాడైన. పేదవాడే పెట్టుకున్నాడంటే ఆ! ఇక డబ్బులున్నారు. ఇంటీరియర్ వాస్తుకి ఎంత పెట్టుకుంటారు? హ్మ్. అలాగే అదే ఒక వాస్తు కన్సల్టెంట్‌ని పిలిచి, హ్మ్. అదే ఇంటీరియర్ వాస్తు గనక కరెక్ట్ చేయించుకుంటే, వాళ్ళకు అదే ఖర్చుల్లో అవుతుంది. పెద్ద హ్మ్. వాస్తు కన్సల్టెంట్ ఆయన వచ్చి 10,00,000 బిల్లేయడు. హ్మ్. సేమ్ బిల్ అంటున్నారు. సేమ్ బిల్‌లోనే హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే, ఏ కలర్స్ ఎక్కడుండాలి? ఎక్కడ మనకు అట్రాక్షన్ జోన్ ఉన్న దగ్గర ఏం పెట్టాలి? హ్మ్. భార్యాభర్తల ఫోటో గనక అట్రాక్షన్ జోన్‌లో పెడితే ఇద్దరు చిలక గోరింకల్లాగుంటారు. ఓహో! గో ఫోటో పెట్టే ప్లేస్ కూడా ఉంటుంది. ఫోటో పెట్టే ప్లేస్‌లో కూడా అంత బలం ఓహ్! ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు మనకు గోపురంలో, హ్మ్. మనకు గర్భగుడిలో ఈస్ట్‌లోనే ఎందుకు పెడతాం దేవుడిది అవును. విగ్రహం? హ్మ్. కాబట్టి అట్లాగే ఒక ఫోటోకి కూడా అంత అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది. ఓహ్! అదే ఇప్పుడు సపోజ్ ఒక రాక్షసుడి ఫోటో చూసామనుకోండి ఒక ఫీలింగ్ వస్తది. హ్మ్. హ్మ్. దేవుడి ఫోటో చూస్తే ఇంకో ఫీలింగ్ వస్తది. కాబట్టి ఆ ఫోటోలో ఒక ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఫీలింగ్ మనకు కరెక్ట్‌గా వస్తే అదే మనకు ఆహ్, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీగా మనకు ముందుకెళ్తాయండి. హ్మ్. మేనిఫెస్టేషన్ అనేది జరుగుతది. ఓకే. ఆ ఫోటోని ఎన్ని సార్లు మనం చూస్తుంటామో అన్ని సార్లు మేనిఫెస్టేషన్ అనేది క్లియర్‌గా వెళ్తూ ఉంటది. హ్మ్. కాబట్టి ఇంటీరియర్ వాస్తు అనేది ఈ విధంగా మనం గనక చేయించుకుంటే మనకు ఇప్పుడున్న దానికంటే ఇంకా ముందు కూడా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి వాస్తు మేము నమ్మము. అన్ని నష్టాలు జరిగిన తర్వాత జ్యోతిష్యం ఆయన దగ్గరికెళ్తాము. న్యూమరాలజిస్ట్ దగ్గరికెళ్తాము. వాస్తు కన్సల్టెంట్ దగ్గరికెళ్తామని బాధపడే కంటే, హ్మ్. ముందే ఇంటీరియర్ వాస్తు చేయించుకోండి. ఇంటీరియర్ వాస్తు అనేది ఏ గ్యాడ్జెట్ ఎక్కడ పెట్టాలి? హ్మ్. ఏదెక్కడ ఇది జేయాలనేది మాలాగా అనుభవం ఉన్న వాళ్ళతోటి చేయించుకున్నారనుకోండి, హ్మ్. మీకు పర్ఫెక్ట్‌గా ఇల్లు రెడీ అవుతుంది. హ్మ్. మీ భార్య, భర్త, పిల్లలు 4 ప్రాణాలు సుఖంగా ఉంటాయి.
ఇంటీరియర్ లో కూడా వాస్తు ఉంటుందని మాకు ఫస్ట్ టైం చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి.